బ్రేకింగ్ న్యూస్ ధరణి చాటున వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన బీఆర్ఎస్ పెద్దల భరతం పడుతోంది రేవంత్ సర్కార్. ధరణి దారుణాలకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ధరణి స్థానంలో భూభారతి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డిసెంబర్ 31తో టెరాసిస్ గడువు ముగియబోతోంది. దీంతో జనవరి 1 నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి ద్వారా భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాబోతోంది. ఇప్పటి వరకు ధరణి డీటెయిల్స్ టెరాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ట్రాన్స్ఫర్ చేయబోతోంది ఇక టెరాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టిన వారందరినీ కూడా వెలికి తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కాబోతోంది. పోర్టల్ నిర్వహణ మారడంతో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ కు సర్కార్ రెడీ అయింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైపోయింది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు. అర్ధరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్ నుంచి, అసలు ఏ ఐపీ అడ్రస్ నుంచి లావాదేవీలు చేసేవారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించేశారు అనే అంశాలపై ఫోకస్ చేయబోతోంది ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ హిస్టరీ ద్వారా కీలక డీటెయిల్స్ వెల్లడి కాబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమైనట్లుగా ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15,000 ఎకరాలు భూమిని మాయం చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం. 2014 నుండి రికార్డ్స్ పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసే దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం కూడా చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారులు కూడా బయటపడబోతున్నారు. దానికి రేపటి నుండి భూభారతి యాప్ మనందరికీ కూడా అందుబాటులోకి రాబోతోంది. యాప్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ధరణి చాటున ఎటువంటి ఇటు కుంభకోణం జరిగింది, వేలాది ఎకరాల భూములు ఎలా కొల్లగొట్టారు అనే విషయంపై పూర్తి డీటెయిల్స్ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు చూస్తే రేపటి నుండి కంప్లీట్గా కొత్త యాప్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భూభారతి చట్టం జనవరి 1, 2025 నుంచి ప్రారంభం కాబోతుంది. ధరణి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి మొత్తం భూముల మార్పిడి చేసి దోచుకున్నారనే ఆరోపణ ప్రస్తుతం వాళ్ళపైన ఉంది. అదే ఆరోపణతో ఒక కమిటీని, ధరణి కమిటీని ప్రభుత్వం నియమించింది. దానిలో 5 సభ్యుల కమిటీ పూర్తిగా తెలంగాణ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి విషయాన్ని విచారించారు. ఎందుకంటే భూములు కోల్పోయిన చాలామంది, అంటే ఒకరి పేరు మీద నుంచి ఒకరి పేరు మీదకి భూ బదలాయింపు అనేది ధరణిలో ఈజీగా జరిగింది. వాటికి లింకు డాక్యుమెంట్స్ అనేవి లేకుండానే డైరెక్ట్గానే ధరణిలో వాళ్ళ పేర్లు మార్చి చూపించిన పరిస్థితి తెలంగాణలో ఉంది. అలా లక్షల ఎకరాల భూమిని దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలపైన, అధికారులపైన కూడా పూర్తి ఆరోపణలు ఉన్నాయి. ధరణి ద్వారా 1 ఎకరం ప్రభుత్వ భూమి మిగిల్చకుండా కూడా దోచుకున్నారనేది పూర్తి ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పైన కమిటీని నియమిస్తూ ధరణి లోపాలని కూడా వాళ్ళు ఎత్తి చూపారు. ధరణి వల్ల గతంలో ఉన్న కాస్రా, పహాని, అడంగల్ అలాగే లింకు డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని మాయం చేసి కేవలం ఒకే ఒక పట్టా ద్వారా ఆ భూమికి అతనే ఓనర్ అని చెప్పించారు. కానీ లింకులు అనేది ఈనాటిది కాదు,
మొత్తం భూమి ఎప్పుడైతే ప్రారంభమైందో భూమికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలనేది రిజిస్ట్రేషన్ శాఖ చెప్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. రెవెన్యూ శాఖలో ఒక భూమి రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా లింకులు ఎంతమంది నుంచి మారినా కూడా వాళ్ళందరి పేర్లు కంటిన్యూగా వస్తూ ఉండాలి. వాళ్ళందరూ లింకులో అడంగల్ కానీ కాసరా పహానీలో కానీ వీళ్ళందరూ కూడా లింక్ అయి ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండానే మొత్తం ధరణినే భూ కుంభకోణంగా మార్చి లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వానికి ఎసరు పెట్టారనేది కూడా వాళ్ళపైన పూర్తి ఆరోపణలు. ప్రస్తుతం మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఒకరు కరుణాకర్ దేశాయ్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు, రాజారావు మాజీ డిప్యూటీ కలెక్టర్, అలాగే మాజీ ఎంఆర్ఓ చంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం కరుణాకర్ దేశాయ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి దేశాయ్ గారు. నమస్తే అండి. సో మొత్తానికైతే భూభారతి అనేది రేపటి నుంచి ఎన్ఐసి పోర్టల్లో రాబోతుంది. ఇప్పటికే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బిల్లుకి మొన్నటి రీసెంట్ సమావేశాల్లో కూడా ఆమోదం తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భూభారతి చట్టం వల్ల కలిగే లాభాలేంటని కూడా మొత్తం సభ్యులందరికీ విచారించి సభ్యుల ఆమోదంతో చట్టాన్ని రూపొందించారు. మరో నెల రోజుల్లో భూభారతిని పూర్తిగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఎందుకంటే ధరణి వల్ల ఎక్కడెక్కడ నష్టపోయారు, ఏ గ్రామాల్లోని రైతులు తమ భూములు కోల్పోయారనేది కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే భూభారతిని తెరపైకి తీసుకొచ్చారు. చాలా అంశాలని ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే చాలా అంశాలపైన కూడా పెద్ద ఎత్తున భూ యజమానులు నష్టపోయారు. ఎందుకంటే ఒకరి భూమి ఒకరి పేరు మీద మారిందంటే తెలంగాణలో కూడా చాలా గొడవలు కూడా జరిగాయి. చాలా వరకు ప్రభుత్వ భూములు కూడా మాయమైపోయాయి. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా అమెరికాలో ఉండి ఇక్కడ భూమి కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్లో చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆన్లైన్లో చూసుకొని ఈ భూమి నా పేరు మీద ఉంది, ఎక్కడ సమస్య లేదనుకున్నారు. కానీ తెల్లారేసరికి భూమి ఎవరో రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు మీద మారేసరికి గగ్గోలు పెట్టిన పరిస్థితి చాలా వేలాది సంఖ్యలో ఉంది. సో ఇలాంటి చాలా వ్యవహారాలపైన కూడా భూభారతి చట్టం ప్రస్తుతం అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రస్తుతం మనకు గెస్టులు ముగ్గురు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కరుణాకర్ దేశాయ్ గారు. నమస్తే టీవీ ప్రేక్షకులకు చెప్పండి. హలో. భూభారతి చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ కావడానికి ప్రధాన కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? భూభారతి ఇంప్లిమెంటేషన్ కావడానికి కారణం ఏంటంటే దరిద్రపు ధరణి 2020లో వచ్చిందో దానివల్ల చాలామంది మరి ఇబ్బందులు పడ్డారు. ప్రతి గ్రామంలో 30 to 40% ధరణి వల్ల చిన్న పెద్ద ప్రాబ్లంతో చాలా అవస్థలు పడ్డారు. మీకు తెలుసు, కొన్ని ఎంఆర్ఓల మీద కూడా గ్యాస్ పోసి తగలబెట్టారు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, గొడవలు అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే 2020 వరకు, అంటే 2014 నుంచి 2020 వరకు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం రెవెన్యూలో చాలా అక్రమాలు జరిగినాయి. 20 తర్వాత కొత్త ధరణి ఏదైతే చట్టం తెచ్చిందో అది చట్టం కాదు. అది ఎందుకంటే చట్టం అంటే చాలా సెక్షన్లతో ఉంటుంది. ఏదో ధరణిని తెచ్చిన తర్వాత చాలా అక్రమాలు జరిగినాయి. అసలు తెలంగాణలో అన్ని కుంభకోణాల కంటే 10ంతల కుంభకోణం ధరణి కుంభకోణం. ఎందుకంటే 2020 వరకు కూడా వాళ్ళు ఆధీనంలో ఉండి పాత పాస్బుక్లు వచ్చి పహానీలలో కూడా వస్తుంటే కూడా పహానీలు అనేది లేకుండా రాత్రికి రాత్రే ఎవరి పేరో తొలగించి మరి వేరే పేర్లు ఎక్కించింది. రెండోది ఏంటంటే దీంట్లో పెద్ద కుంభకోణం ప్రైవేటు సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో మనం అనుకున్నాం సిసిఎల్ వీళ్ళు ఎక్కిస్తేనే దాంట్లోకి పేర్లు మారుతాయని. కానీ సిసిఎల్కు కలెక్టర్లకు తెలవకుండా కూడా ఆ ప్రైవేటు కంపెనీ మరి ప్రగతి భవన్లో కూర్చొని కూడా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని ఎవరి పేరు మార్చి ఎవరి పేరు ఎక్కాలంటే ఎక్కించుకోవచ్చు. అది నరమారని కూడా జరుగుతుంది. అలాంటి అక్రమాలు కోకొల్లుగా జరిగినాయి. మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద చెప్పిండ్రు. దీని మీద సరైన విచారణ చేపియాలి, ఆ దోషులను మరి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనేమో లక్షల ఎకరాలు దోచుకున్నారు. విలేజ్లలో కూడా మరి టిఆర్ఎస్ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళ పేర్లు తీసేసిండ్రు, వాళ్ళకి అనుకూల పేర్లు ఎక్కించిండ్రు. వాళ్ళకు అసలు భూములు లేకున్నా పొజిషన్లో వాళ్ళు లేకున్నా కూడా మన రైతు బంధు కొరకు ఎవరిని పడితే వాళ్ళు ఎక్కించుకునే చాలా అక్రమాలు ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా మరి మీరు విన్నవించుకునేది ఏంటంటే అక్రమంగా మరి ధరణి పాస్బుక్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
త్వరగా మరి ఈ కొత్త చట్టము మరి వచ్చేంత వరకు 1 మంత్ 2 మంత్స్ లోపల దాన్ని అమ్మేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మరి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ధరణి చట్టంలో ఏంటంటే 6వ చట్టంలో మరి ఏదన్నా మరి అవ్వక జరిగింది, దొంగ పట్టాలు చేస్తే క్యాన్సిల్ చేసుకునేందుకు ఆర్ఆర్ఓల అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేదు. ఒకసారి కనుక రిజిస్ట్రేషన్ అయిపోతే మరి మరి అప్పీల్ వ్యవస్థలో దాని గురించి ఫిర్యాదు చేసేది లేదు. వాళ్ళు మళ్ళీ కోర్టుకి పోవాల్సి వస్తుంది. కనీసము ఇప్పుడు త్వరగా ఇప్పుడు చట్టము మరి గవర్నర్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఎవరన్నా వాల్యూ అంటే సరైన కారణాలతోటి ఎలాంటి రిజిస్టర్ చేయకూడదు, ఇది దొంగ పాస్బుక్ తోని వాడు రిజిస్టర్ చేయాలని వస్తున్నాడని మరి ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే అది దాన్ని విచారణ చేసేంత వరకు దాన్ని మరి రిజిస్టర్ చేయకుండా మొటేషన్ చేయకుండా ఆపాలనేది నా విన్నపం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఆర్ఆర్ఓలు అప్పీల్ చేసుకోరాదు, ఏమైనా కోర్టుకు పోవాలి. కోర్టుకు పోవాలంటే సంవత్సరాలు పడుతుంది. ఈ దొంగలకు ఈ విషయంలో మాత్రం ప్రభుత్వము వెంటనే ఏదన్నా కంప్లైంట్ చేస్తే సరైన కారణాలతోటి మరి ఫిర్యాదు చేస్తే ఆ రిజిస్ట్రేషన్ మరి ఎంఆర్ఓ ఆపాలనేది నా అభిప్రాయం. హలో. సో మొత్తానికైతే భూభారతి ఇంప్లిమెంట్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది మామూలుగా ప్రజలకైతే ఒక క్లారిటీ కావాలి. చట్టం అసెంబ్లీలో రూపొందించారు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అంటే ల్యాండ్ కమిషన్ కూడా గత ఏదైతే లోపాలకు సంబంధించి ల్యాండ్ కమిషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది. సో వీటికి సంబంధించి ఎంత టైం పట్టొచ్చు అంటారు? నేను అదే అంటున్నా. ఎందుకంటే అసలు చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి చట్టము నిజంగా చెప్పాలంటే మరి భూమి సునీల్ గారు భారతదేశంలోనే చాలా రాష్ట్రాలకు మరి సలహాలు ఇచ్చేసి చట్టంలో తన పాత్ర వహించింది కూడా. ఎందుకంటే అలాంటి మన భూమి సునీలు మన తెలంగాణలో ఉండడం మన అందరి అదృష్టం. చాలా బ్రహ్మాండంగా చట్టము రూపొందించారు. కానీ చట్టము ఇంప్లిమెంటేషన్ త్వరగా చేయాలి. చట్టం ఇంప్లిమెంటేషన్ త్వరగా కావాలంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే త్వరగా మరి రూల్స్ ఫ్రేమ్ చేసుకొని నేను చెప్పినట్టు ఏదైతే అవకతవకలు జరిగినాయో దానికి అన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. మరి మొత్తం ధరని కడిగి దాంట్లో నిజంగా మంచి జరిగిన అన్నిటిని కూడా భూభారతిలో సాఫ్ట్వేర్లో వేయాలి. ఎందుకంటే ఆ చెత్త అంతా తీసుకొచ్చి దీంట్లో వేస్తే దీంట్లో కూడా అంత చెత్తనే ఉంటుంది కాబట్టి చెత్తను చాలా త్వరగా కడగాలి. దానికి మరి కావాలంటే సిబ్బంది కావాలి. మరి సిబ్బంది అంటే నేను బ్యూరోక్రాట్లను కన్నా ఒక ధరణి కమిషన్ వేసి ఒక విస్తృతంగా అంటే ప్రతి జిల్లాకు ఒక మెంబర్గా తీసుకొని దాన్ని మొత్తము వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తే ఒక 1 ఇయర్ లోపట్నే మరి మొత్తం ధరణి యొక్క దరిద్రాన్ని తొలగొచ్చు, రైతులకు మేలు జరుగుతుంది. దీన్ని కమిషన్ త్వరగా వేస్తే మాత్రం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఆ విధంగా మరి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఇది కనుక చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చాలా మంచి పేరు వస్తుంది. రైతులు ఇప్పటికీ కూడా కొంత మరి అసమత ఉన్నా కూడా ఈ ధరణిని కనుక మరి వాళ్ళకు న్యాయం సాఫ్ట్వేర్ తోటి కొత్త భూమాతతో కనుక మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే రైతులు ఎప్పటికి కూడా మరి చిరకాలంగా రేవంత్ తలుసుకుంటారని నా అభిప్రాయం. మీరు లైన్లో ఉండే దేశాయ్ గారు, మన మాజీ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రబాబు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రవీంద్రబాబు గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు భూభారతి ధరణి, ఎందుకంటే మీరు మాజీ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు, గతంలో ఎంఆర్ఓ కూడా చేసి ఉంటారు. ధరణి వల్ల ఎలాంటి మోసాలు జరిగాయని చెప్పి అంటే మీ అబ్జర్వేషన్ చెప్పండి. ధరణి వల్ల ఆన్లైన్లో ఎంట్రీలు చేసిన పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసుల్లోనే ఏర్పాటు చేయటం వల్ల అసలు సామాన్య ప్రజలకి దరఖాస్తు చేయాలన్నా ఏం చేయాలన్నా ధరణి అన్న ఒక భూ పోర్టల్ ప్రజలకి బాగా దూరం అయిపోయిందండి. ప్రజలు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవకు వెళ్ళో ఇంకా ఎక్కడికైనా వెళ్ళో ఆన్లైన్లో రకరకాల మాడ్యూల్స్లో దాన్ని అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ మాడ్యూలో తెలియక అప్లికేషన్ పెట్టినా కానీ ఆ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియక, ఎందుకు పాస్ పుస్తకం రాలేదో తెలియక ప్రజలందరూ సతమతమైపోయి ధరణి అంటే చాలా చెడ్డ అభిప్రాయంతో ఉన్నారండి ప్రజలు. ఒక చిన్న క్వశ్చన్ అండి, ధరణి వల్ల మేము చాలా మేలు చేశాము, విఆర్ఓల్ని పూర్తి అవినీతికి పాల్పడ్డారు కాబట్టి విఆర్ఓలను తొలగించి ధరణిని తీసుకొచ్చి
స్వేచ్ఛాయుతంగా వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వాళ్ళ భూమి ఎక్కడుందో చూసుకోవడం కోసం మేము పెట్టిన పోర్టల్ వల్ల చాలా లాభాలు జరిగాయని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ధరణి పోర్టల్లో పెట్టి విఆర్ఓల్ని తీసేయటం వలన భూమిని రహస్యంగా ఉంచేటటువంటి సిస్టమ్ మొదలైంది. భూమి అనేది ఓపెన్ గా ప్రజలందరికీ తెలిసేది గ్రామంలో. వెనకటి రోజుల్లో మనం గ్రామంలో సర్వే నెంబర్ ని గ్రామ పంచాయతీ ఆఫీసుల మీద మ్యాప్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఏ సర్వే నెంబర్ ఏంటి, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, నీ భూమి ఏది అని తెలియజెప్పేని ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలు. అవును, ఖచ్చితంగా మ్యాప్ కూడా ఉండాలి మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఒక మ్యాప్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంది అని ఎప్పటికప్పుడు చూసుకుంటారు. అట్లా మ్యాప్ వేసేవాళ్ళు. తర్వాత గ్రామం లెవెల్లో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరనే పహణి అనేటటువంటి ఒక పుస్తకం ఉండటం వలన, భూములకు సంబంధించిన రికార్డు ఉండటం వలన ఏ సామాన్య రైతు అయినా సరే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆ గ్రామ పరిపాలనాధికారి దగ్గరికి వెళ్ళి తన భూమి ఏంటి, వ్యవహారం ఏంటో మాట్లాడి ఒక దరఖాస్తు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమైంది? అది లేదు. అది లేకపోవటం వలన ధరణిలో ఏమైందంటే తన భూమి పాసు పుస్తకం వచ్చిన వానికి ఇబ్బంది లేదు, లేకుండా ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాల భూములు పార్ట్ బిలో పెట్టి ఉన్నాయి. అవును, ఆ భూములన్నిటికీ పాసు పుస్తకాలు లభించక దొరికిన వాళ్ళకు కూడా కొన్ని పాసు పుస్తకాలు ఎలా ఉన్నాయంటే వాడు కబ్జాలో లేడు, రైతు అనుభవదారుగా లేడు, పట్టాదారుగా మాత్రమే ఉన్నాడు. అట్లాంటి రైతులకు పాసు పుస్తకాలు పోయి రైతు బంధు వస్తూ వాళ్ళు ఆనందిస్తున్నారు. కానీ నిజంగా అనుభవంలో ఉన్నటువంటి రైతుకి, చిన్న రైతుకి, అనుభవంలో ఉన్న రైతుకి పాస్ పుస్తకం రావడం లేదు. ఇప్పటికి కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి రవీంద్రబాబు గారు, 1Bలో పేరుండి కూడా పట్ట కాని వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అవును, అదే అంటున్నాను. వాళ్ళందరి పరిస్థితులు కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది. ధరణి చట్టంలో ఒక మండల రెవెన్యూ అధికారి కానీ లేదా ఆర్డీఓ కానీ ఒక ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అధికారం లేకుండా పోయింది. ఒక ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేకుండా పోయి కలెక్టర్కి ఎప్పుడైతే ఆన్లైన్ లో ఓన్లీ సిగ్నేచర్ అధికారం కల్పించారో, ఏ అక్రమం అంటే ఆ అక్రమాన్ని ఒక్క సంతకం ద్వారా చేసుకునే అవకాశాన్ని వీలు కల్పించారు ఆ చట్టంలో. భూభారత్ అంటేనే భూ కుంభకం అని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం? కూడా చాలా వరకు అక్రమాలు జరిగినాయండి ధరణి ద్వారా, చాలా వరకు జరిగినాయి. ఎందుకంటే ఏ ఉత్తర్వు లేకుండా, ఏ ఉత్తర్వు ప్రకటించకుండా ఒక భూమి మీద ఒక ఆర్డర్ రావాలంటే ఒక ట్రిబ్యునల్ కానీ, ఒక అధికారి కానీ ఒక ఉత్తర్వు ఇవ్వాలి, ఒక రిటర్న్ ఆర్డర్ ఇవ్వాలి. ఆ రిటర్న్ ఆర్డర్లు లేకుండా వచ్చి డిజిటల్ సంతకాలతోనే భూములు మార్పులు జరిగితే ఎన్ని అక్రమాలు జరగాలనో అన్ని అక్రమాలు జరుగుతాయి. దాని మీద అప్పీలు కూడా లేదు. అప్పీలు కూడా లేకపోవడం వలన కూడా ఏమైపోద్ది, చెప్పుకునే అవకాశమే పూర్తిగా నష్టపోతారు యజమానులు, పూర్తిగా నష్టపోతారు. అట్లా చాలా జరిగినాయి. ఇప్పటి వరకు కూడా ఏంటంటే చాలా మంది కేవలం పట్టా ఉన్న వాళ్ళకి, భూమి మీద లేని వాళ్ళకి చాలా మందికి పాస్ పుస్తకాలు వచ్చింది. నిజంగా భూమి దున్నుకునే వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. భూభారతి చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు గతంలో జరిగిన ఈ అక్రమాలన్నీ పూర్తిగా సమసిపోయి భూభారతిలో నా భూమి నాది అనే స్వేచ్ఛ రైతుకుంటుందా? భూభారతి చట్టము ఇప్పుడు నేను చూశానండి, దాన్ని చట్టము బాగానే ఉంది. చట్టములో అధికారి నమోదు చేసే అధికారిని ఇచ్చారు, అప్పీల్ అధికారికి ఇచ్చారు, అప్పిలేట్ అధికారిని ఇచ్చారు. ఈ రకంగా రకరకాల స్టెప్పుల్లో తన యొక్క గ్రీవియన్సెస్ ని పరిష్కారం చేసుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ మధ్య జవాబుదారీతనం లేకుండా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎలా ఉండాలంటారు? జవాబుదారీతనం అంటే ప్రభుత్వము సరైన చట్టాలు చేసినా గానీ వాటిని అమలు చేసేటటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం సమయం లోపల ఉత్తర్వులు ఇచ్చి విడుదల చేయడం. ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి 60 రోజుల గడువు చట్టంలో ఉంది. కానీ ఈ చట్టం ప్రకారం ఇంకా అధికారి ఉత్తర్వు పాసు చేయడానికి సమయం పెట్టలేదు. కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి అందులో పాయింట్స్, నియమాల్లో దానికి నియమాలు, రూల్స్ ఇస్తారు. రూల్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కనుక ఇన్ని రోజుల్లో ఎంఆర్ఓ గారు ఉత్తర్వు ఇవ్వాలి, ఇన్ని రోజుల్లో ఆర్టీఓ గారు ఉత్తర్వులు ఇవ్వాలి, ఇన్ని రోజుల్లో కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వాలి అని పెడితే అది ప్రజలకు మేలు జరుగుతుంది. ఇంకా కొంత అంటే ఒక అజమాయిషీ అనేది ఉండాలంటారు మీరు, పర్టికులర్ కాలంలో అజమాయిషీ ఉండాలి. ఈ అజమాయిషీ కొంచెం లోపించిందండి. ప్రతి నెల కూడా గ్రీవియన్సెస్ మీద రివ్యూ చేసుకోవటం, కలెక్టర్లు కానీ అంతా రివ్యూ చేసుకోవటం, ప్రజల యొక్క దరఖాస్తులు, భూమికి సంబంధించిన పరిష్కారం ఎన్ని కాలేదని ఓపెన్ గా తెలియజేయటం, ఇలాంటి జవాబుదారీతనం ఉండాలండి.
ఓకే సార్, మీరు ఒకసారి లైన్లో ఉండండి. మన చంద్రసేన రెడ్డి గారు నమస్తే అండి. మాజీ ఎంఆర్ఓ చంద్రసేన రెడ్డి గారు బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి చంద్రసేన రెడ్డి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారాలు. భూభారతి వర్సెస్ ధరణి. భూభారతి వల్ల ఖచ్చితంగా తెలంగాణలోని ప్రతి యజమాని భూమి హక్కు పొందడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇందాక రవీంద్రబాబు గారు మాజీ డిప్యూటీ కలెక్టర్ అంటున్నారు, అజమాయిషి ఉండాలంటున్నారు. అంటే ఒక కాల పరిమితి ఉంటేనే అధికారులు పనిచేస్తారని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు నేను ఒక రెండు విషయాలు చెప్తాను. 2 విషయాలు చెప్పండి. ఈ సర్వేంట్ బౌండరీస్ యాక్ట్ ఏదైతే ఉన్నది మద్రాస్ సర్వేంట్ బౌండరీస్ యాక్ట్ ఒరిజినల్గా అయింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడాప్ట్ చేసినారు, దాని తర్వాత తెలంగాణ అడాప్ట్ చేసినారు. ఇంట్లో ఏముందంటే ప్రొవిజన్ మనం సివిల్ కోర్టుకే వెళ్ళాలి. కాబట్టి తెలంగాణలో దీన్ని మనం మాడిఫికేషన్ చేస్తేనే బాగుంటుంది. అసలు ఈ సర్వేంట్ బౌండరీస్ యాక్ట్ మన తెలంగాణలో అప్లికబుల్ వద్దు. ఓకే. ఎందుకొరకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ చాలా మంది, కాబట్టి ఈ యాక్ట్ అర్థం చెప్పి నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరు తైల్దార్ నుంచి ఆర్డీఓకి 60 రోజుల్లో మీరు పెట్టాలని నేను ఒప్పుకుంటాను. వాళ్ళు ఇచ్చేది ఏంటి? ఎవ్రీ సాటర్డే అడ్వకేట్ అడిగే డేట్ ఏంటి? ఎవ్రీ సాటర్డే అడుగుతారు. అంటే నెలకు 3 రోజులు. 3 రోజులు వాళ్ళు హియరింగ్ చేస్తామంటారు. అది కుదరదు. నేను ఏమంటున్నానంటే మినిమం వీక్లీ 2 days చేయండి. మంత్ లో వాళ్ళు 10 days కంపల్సరీ కాలనీ కేసు వాళ్ళు తీసుకోవాలి. ఓకే. వాళ్ళ అప్పీల్ ఫైల్ అయినాయి, కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సిసిఎల్ఏ కానీ ఎవరైనా కానీ. మూడోది వాళ్ళకు టైం లిమిట్ ఉండాలి. ఈ లిమిట్ లోపల వాళ్ళు డిస్పోజ్ చేయాలి. విత్ ఇన్ 180 days ఆర్ 160 days 6 months ఉన్నా ఏదో ఒక పీరియడ్ ఉండాలి. దాంతో లోపల కేసు డిస్పోజ్ అయిపోవాలి. ఓకే. గతంలో జరిగిన ఏదైతే చాలా ప్రభుత్వ భూములు కూడా ధరణిలోకి మార్చి రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చారనేది ఆరోపణ ఉంది. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి భూభారతి చట్టం ద్వారా అవకాశం ఉంటుందా? తీయాలి. 2014 రికార్డ్ మన దగ్గర పాత రికార్డ్ అంతా కూడా ఆల్రెడీ మన దగ్గర ఎన్ఐసిలో ఉన్నది రికార్డ్. పాత రికార్డ్ మొత్తం ఇంతకుముందు అయింది. ఆల్రెడీ దాంట్లో మనం రికార్డు మనం తీస్తే అది కూడా మనం సెట్ చేయొచ్చు. అంటే వీళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం ఏమైనా ఉంటుందా భూభారతి చట్టం ద్వారా? చట్టంలో లేదు, కానీ దీనికి ఒక సపరేట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. అంటే ఇందులోనే భూభారతిలో ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. మూడోది ఏంటంటే, మేము ఆల్రెడీ 20 కింద అయితే మీరు పబ్లికేషన్ చేసిండ్రో దీంట్లో అసలు ఎండోమెంట్ ల్యాండ్స్ లేవు, తర్వాత వఫ్ ల్యాండ్స్ లేవు, తర్వాత ఎన్నో ల్యాండ్స్ లేవు, గవర్నమెంట్ ఎక్వైర్డ్ ల్యాండ్స్ లేవు, చాలా ల్యాండ్స్ లేవు. ఓకే. దీనిలో 36 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ మీద మేము ఆల్రెడీ సీఎం కు రిప్రజెంటేషన్ ఇస్తాం ఆల్రెడీ. ఏమని ఇవన్నీ మీరు 20 కింద ఇవన్నీ కూడా పబ్లికేట్ చేయండి. గవర్నమెంట్ ఇంక్లూడింగ్ లోకల్ బాడీ ల్యాండ్స్ కూడా మీరు పబ్లికేషన్ చేయాలి. సుమారు రేపు పిల్లలు మాకు ఒక గైడ్ లైన్స్ అని ఉంటాయి, పిల్లలు మాకు ఒక బుక్లెట్ అని ఉంటాయి, డిస్ట్రిక్ట్ పబ్లికేషన్ చేస్తే దిస్ వ్యాలిడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఓకే. రెండోది మీరు అప్పీల్ చేసినప్పుడు ఏంటంటే ఈ కేసుని ఎప్పుడు రిమైండ్ చేయకూడదు. హైకోర్టు కాదు. హైకోర్టు ఏంటంటే హైకోర్టులో మనం డాక్యుమెంట్ ఫైల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ లోయర్ కోర్టు కాంప్లైంట్ సార్ రిమైండ్ చేస్తారు. కానీ వీళ్ళు రిమైండ్ చేయకూడదు. తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ తర్వాత సిసిఎల్ఏ కానీ ట్రిబ్యునల్ కానీ దే కెనాట్ రిమైండ్ ఇట్. దే కెన్ పాస్ ది ఫైనల్ ఆర్డర్స్ విత్ ఇన్ ది టైం లిమిట్. ఓకే. దానికి టైం లిమిట్ తప్పకుండా ఫిక్సేషన్ చేయాలి. ఓకే. తర్వాత సుమోటో కేసు ఏవైతే కమిషనర్కి ఇచ్చిందో ఆర్డర్ 16 దాంట్లో సెక్షన్ 16 కింద ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కమిషనర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎంటైర్ స్టేట్ కంట్రీ ఇవ్వాలి, ఎంటైర్ స్టేట్ ఇవ్వాలంటే చాలా కష్టము. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మీరు పవర్ డెలిగేట్ చేయండి. సేమ్ పవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ వెల్ as కమిషనర్ బోత్ విల్ హ్యావ్ సమ్ పవర్. ఓకే. ఏది అంత సెక్షన్ 15, 5 and 16 కింద. ఓకే. అంటే చట్టంలో ఇంకో కొంచెం మార్పులు చేయాలంటారు మీరు చెప్పిన ప్రకారం? మార్పులు ఉండాలి, తప్పకుండా మార్పులు ఉండాలి. టైం లిమిటేషన్ ఉండాలి. 120 days 180 days ఆ లోపల వాళ్ళు రిమైండ్ చేయకూడదు. ఆ కేసు డిస్పోజ్ చేయాలి ఫైనల్ గా. ఓకే అండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు సబార్డినేట్స్ ఉన్నారు, కొత్త పడే వాళ్ళు లేడు కదా ఇక్కడ. అవును. ఇక కాల్ ఫర్ రిపోర్ట్ అండ్ డిస్పోజ్. ఓకే. అంతేకాని దీన్ని మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నా, రిమైండ్ చేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది చెప్పండి. అవును. ఇట్ షుడ్ బి డిస్పోజ్ ఆఫ్. ఓకే అండి. ఓకే. సో ప్రస్తుతం కరుణాకర్ దేశాయ్ గారు, చెప్పండి. మాజీ ఎంఆర్ఓ గారు, మాజీ డిప్యూటీ కలెక్టర్ గారు విలువైన సూచనలు సలహాలు చెప్పారు. అంటే ఒక టైం లిమిట్ ఉండాలి. ఆ టైం ప్రకారమే ఆ భూమి ఆ వ్యక్తికి, అంటే ఆ రైతు కావచ్చు, భూ యజమాని కావచ్చు, వాళ్ళకి రావడం కోసం భూభారతి చట్టంలో కొన్ని మార్పులు అవసరం అంటున్నారు. అదే ఇప్పుడు భూభారతి మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇది ఆర్ఓఆర్ఓ చట్టము ఓన్లీ భూముల వరకే. మరి చట్టము వేరే చట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అనేది ఏంటంటే
భూమికి భూ చట్టాలు చాలా ఉన్నాయి. ఇది ఒకటి ఆర్ఆర్ఓ చట్టం ఏంటంటే నిజంగా చెప్పాలంటే పట్టాదారులు ప్రైవేట్ ల్యాండ్కు వాటికి సంబంధించిందే ఉంటుంది. గవర్నమెంట్ కానీ వక్ఫ్ కానీ అది మళ్ళీ వేరే చట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే నేను అనేది ముఖ్యంగా ప్రజలు మరి కోరుకునేది ఏంటంటే 2014 నుంచేది కాసరా పానీ నుంచి 2014 పానీల నుంచి 20 తర్వాత ధరణి వచ్చిన తర్వాత ఏదైతే మార్పులు జరిగినాయో ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా దొంగ పట్టాలు దొంగ పాస్బుక్లు ఇష్యూ చేసినరో వాటి మీద మరి సిట్టింగ్ జడ్జి తోట లేకపోతే వేరే తోట ఒక ఎంక్వైరీ కమిటీ చేసి అవన్నీ సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా బాధలు పడ్డారు, చాలా అయింది. ఎవరైతే దొంగ పట్టాలు చేసుకున్నారో మరి రైతు బంధు తీసుకున్నారో అదంతా కూడా మళ్ళీ వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా చెప్తున్నా, ఇది మరి రైతు బంధు కూడా నేను చెప్పిన మరి నిజమైన కాసుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటమే బెస్ట్. ఇప్పటి వరకు ఎవరైతే రియల్ ఎస్టేట్ కావచ్చు గుట్టలకు వాటికి తీసుకున్న రైతు బంధును కూడా మళ్ళీ వాపసు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదేమైనా నేనైతే క్లియర్గా చెప్తున్నా, మరి పార్టీలకు అతీతంగా కమిషనర్ ఏర్పాటు చేసి విస్తృతంగా జిల్లాకు ఒక మెంబర్ ఉండేట్టు వాళ్ళ ఏపించి కనుక ఈ కొత్త భూభారతి చట్టాన్ని త్వరగా అమలు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. కరుణాకర్ దేశాయ్ గారు నమస్తే అండి, థ్యాంక్ యూ. అలాగే రవీంద్రబాబు గారు థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలండి. సో మొత్తానికైతే ప్రజలకు అవసరమైన చట్టం భూభారతి ఉందో కొన్ని మార్పులు జరగాలి. అలాగే ధరణిలో రైతు బంధు గుట్టల పేరు మీద అసైన్డ్ భూముల పేరు మీద రైతు బంధు ఎదురు పొందుతున్నారో వాటిపైన కూడా ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితే కమిషన్ వేయాలి. కమిషన్ వేసి వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా రైతు బంధు పైన కూడా రివ్యూ జరగాలని చెప్పి కూడా వీలైతే చెప్తున్న పరిస్థితి. భూభారతి చట్టం అయితే రేపటి నుంచి ఎన్ఐసి పోర్టల్ ద్వారా అమలు కానుంది. తదుపరి ఇంప్లిమెంటేషన్ కోసం 1-2 నెలలు అనేది కూడా గడువు ఉంటుంది. ఆ గడువు తదుపరి భూభారతి చట్టం ద్వారా ఎవరైతే భూములు కోల్పోయారో, గతంలో ప్రభుత్వ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగతనంగా వాళ్ళు పట్టాలు చేయించుకున్నారో అవన్నీ కూడా వెనక్కి రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉందని చెప్పి కూడా వీలైతే చెప్తున్నారు. థ్యాంక్ యూ.